మహాభారతంలో విదురుడు చెప్పిన నీతులు మన జీవితాన్ని సన్మార్గంలో పెట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే నేటి పోటీ ప్రపంచంలో మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలో ఈ విదురు నీతుల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో చెప్పుకుంటున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది విదురు నీతుల్లోనే మనం తెలుసుకోవచ్చు. విదురుడు ఒకసారి మాట్లాడటం అనేది ఒక కళ అని చెప్పాడు. అయితే మాటలు ఎంత పొదుపుగా ఉంటే అంత శుభం కలుగుతుందని కూడా వివరించాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, మన నోటి నుంచి జారిన మాట వల్ల కలిగే పరిణామాలు ఏమిటి తదితర విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా సమయం చూసి మాట్లాడాలి. నోరుంది కదా అని అనవసర అసందర్భ ప్రసంగాలు ఎప్పుడూ కూడా చేయకూడదట. మౌనంగా ఉండడం వల్ల భద్రత శుభం కూడా కలుగుతాయట. వర్షాకాలంలో కప్పలు బెకబెకమని అరుస్తున్నప్పుడు కోకిలలు మౌనంగా ఉండడమే మంచిది. కోకిల వసంతకాలంలో కమ్మగా పాడుతుంది. వర్షాకాలం రాగానే కప్పల సంఖ్య పెరుగుతుంది. అవి బెకబెకమని కర్ణకఠోరంగా అరుస్తాయి. ఆ సమయంలో కోకిల కమ్మగా పాడినా ఎవరికీ వినిపించదు. అందుకని వానాకాలంలో కోకిల మౌనంగా ఉండడమే మంచిది. మనుషులకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎప్పుడైతే అనువుగా ఉంటుందో అప్పుడే మాట్లాడాలి. కొందరు మూర్ఖులు తాము చెప్పేది తప్పైనా ఒప్పుకోక అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటారు. అటువంటి వారికి ఎంత చెప్పినా ఏది మంచో ఏది చెడో అర్థం కాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. అటువంటి సమయంలో మౌనం వల్లనే భద్రత, రక్షణ, శుభం కలుగుతాయని విదురుడు చెప్పాడు. మనం మన కర్మేంద్రియాల ద్వారా మన కర్మలు నిర్వర్తిస్తూ ఉంటాము. ఏమీ మాట్లాడకుండా ఉండటమే కాదు, ఏమీ ఆలోచించకుండా ఉండడం కూడా మౌనమే. ఎటువంటి ఆలోచనలు లేకపోవడంతో మెదడుకు కాస్త విశ్రాంతి దొరికి కొత్త శక్తిని సంపాదించుకుంటుంది. అప్పుడు మెదడుకి చురుకుతనం కూడా పెరుగుతుంది. మౌనం కూడా ఒక రకంగా జ్ఞానం లాంటిది. కాబట్టి కాసేపు మౌనంగా ఉండటం వల్ల ఏకాగ్రత సాధించడానికే కావలసిన నైపుణ్యం దొరుకుతుందట. ఆలోచన పట్ల నియంత్రణ సాధించగలుగుతామట. ఒక స్పష్టత ఏర్పడుతుందట. జరుగుతున్న విషయాల పట్ల సదవగాహన కలుగుతుంది. అలాగే పరిణితి కలిగిన ఆలోచనలు మన మెదడుకు వచ్చే అవకాశం ఉంటుంది. మౌనం ఆత్మశక్తిని పెంచుతుంది. మౌనంగా ఉండడం అనేది సంస్కారానికి నిదర్శనం. పరిణితి చెందిన మనస్తత్వానికి, ఆలోచన పరిధికి కూడా ఇదే నిదర్శనం. ఎప్పుడూ మనలోని ఆలోచనలే మన మాటల ద్వారా బయటికి వస్తూ ఉంటాయి. సంభాషణ లేదా చర్చ గాడి తప్పే గడ్డు సమస్యలు ఎదురైనప్పుడు ఆ క్షణం మౌనం వహించటమే మంచిదని విదురుడు తెలిపాడు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.